ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కుర్చీలో కూర్చోక ముందు మాట్లాడిన మాటలు. ఇప్పుడు 10 ఎకరాలు మొత్తం కాంక్రీట్ జంగులు చేసి ఇప్పుడు నాకు కూతవేడు దూరం ఉంటుంది జవహర్ నగర్, మాకు షామీర్పేట ఇవన్నీ ఆడ 5-6 కోట్లకి ఎకరం ఉంది, ఈడ 100 కోట్లు ఉంది. అసలు గవర్నమెంట్ కి అక్కడ వేలాది ఎకరాల భూమి ఉంది. ఈడుండే ఐటీ కంపెనీలు అందరినీ కూడా రింగ్ రోడ్ ఆ పక్కకి షిఫ్ట్ చేస్తే ఈ నుంచి ఎయిర్పోర్ట్ అంతే అయితే ఆ నుంచి ఎయిర్పోర్ట్ అంతే ఉంది. అదే రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు? ఆ భూమిని ఈ రోజు అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే జింకలు పులులు సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటెనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. కోకాపేటలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలను కాంక్రీట్ జంగల్ అని మాట్లాడిన మీరే ఇక్కడ నుంచి ఆ కాంక్రీట్ జంగల్ ని గ్రామీణ ప్రాంతాలకు పంపాలని చెప్పిన మీకే ఇటువంటి కాంక్రీట్ ఐడియాలు ఎందుకు వస్తాయి రేవంత్ రెడ్డి గారు? అయినా మీ హిపోక్రసీని యాక్సెప్ట్ చేయని విద్యార్థుల రక్తంతో ఆ పచ్చని అడవిని ఎందుకు గడపాలి? ఆ వన్యప్రాణులకు జీవించే హక్కు లేదా? నోరులేని భూతల్లిని జీవాలను ఇబ్బంది పెడితే ప్రశ్నించే గొంతుకలు పోరు చేయడం మొదలు పెడతాయి. లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ గా పిలువబడే హెచ్సియు భూములకు ఈ కాంగ్రెస్ పార్టీ ఒక క్యాన్సర్ లాగా మారింది. అందుకేనేమో మీకు ఈ డౌట్ వచ్చింది. ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి.